మరి ఇప్పుడు జెన్జీ అని బాగా ఇప్పుడు ఫేమస్ అయిపోయి జెన్జీ వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి కూడా అర్థం కావట్లేదేమో అని అనిపిస్తాం. కొంతమంది విమర్శిస్తుంటారు, కొంతమంది ప్రశంసిస్తుంటారు. ఇప్పుడు బంగ్లాదేశ్ లాంటి చోట్ల కావచ్చు, నేపాల్ లాంటి చోట్ల కావచ్చు, ఒక రకమైన ఉద్యమ రూపంలోకి వచ్చేసి జెన్జీ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళ శక్తి అపారం ఉంది ఇప్పుడు. సో ఆ అపారమైన శక్తిని ఒక క్రమ పద్ధతిలోకి తీసుకురావాలి. 2-3 సందర్భాల్లో నేను ఎందుకు కోట్ చేస్తున్నానంటే, చాలామంది పొలిటీషియన్స్ ఇవన్నీ స్పృశించరు కావచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ స్పృశిస్తూ వెళ్తా ఉన్నారు. జెన్జీ యువతను సరైన దారిలో పెడితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. దయచేసి మీరు ఖాళీగా ఉండకండి, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోండి, లేకపోతే భగవద్గీత చదవండి, మీ జీవితంలో ఒక క్రమశిక్షణ వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఆ జెన్జీ యువతను ఎట్లా డైరెక్ట్ చేయాలనేది కూడా చాలా మందికి అర్థం కావట్లేదు. వాళ్ళ నిజంగా జెన్జీ యువత ఆలోచనలు ఎట్లా ఉన్నాయంటారు? నిజంగా వాళ్ళకు ఆ భక్తి తత్వం పట్ల ఒక అవగాహన ఏమైనా ఉన్నదా? అవగాహన ఎట్లుంటదండి, ఇప్పుడు మీరు చెప్పినట్టు యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. గీతా శాస్త్రం చెప్పింది. అంటే ఎవరైతే శ్రేష్ఠుడు ఉంటాడు సమాజంలో, శ్రేష్ఠుడు అంటే గురువులు, ఇట్లాంటి రాజకీయ నాయకులు, రాజు సమానం అట్లా ఎవరైనా ఉంటారో వాళ్ళు ఏమైనా ఆచరిస్తే ప్రజలు కూడా అదే ఆచరిస్తారు. సో మీరు అన్నట్టు వాళ్ళు ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు ప్రమోట్ చేయాలి. ప్రమోట్ యాజ్ ఇన్ ఇది ధర్మం, వాళ్ళకి ధర్మం మీద అవగాహన ఉండాలి, భగవద్గీత మీద అవగాహన ఉండాలి. అప్పుడు ప్రజలకు కూడా బూస్ట్ వస్తుంది, అసలు ఏంటి ఏముందని. లేకపోతే భగవద్గీతను ఎవరు పట్టించుకుంటారండి, ఎవరికి ఇంటర్వ్యూ కూడా ఏదో చెప్పారు. ఇప్పుడు భగవద్గీత చుట్టూ అపోహలు కూడా ఉంటాయి. ఎట్లా అంటే భగవద్గీత వల్ల యుద్ధాలు అవుతాయి, ఆ ఫోటో పెట్టుకుంటే కొట్లాట అయిపోతే, ఇట్లా భగవద్గీత ఫోటో పెట్టుకుంటే ఇట్లా ఉండే కొన్ని అపోహలు. భగవద్గీత ఫోటో పెట్టుకుంటే ఇంట్లో కొట్లాటలు అయితే ఒక అపోహ ఉన్నది. ఓషో రజనీష్ పేరేనారా? ఇప్పుడు ఓషో రజనీష్ రష్యా పోయి ఏం చెప్పిండంటే, రష్యాలో భగవద్గీత రానియద్దు, లేకపోతే యుద్ధాలు అయిపోతాయి. నేనన్నా రష్యాలో భగవద్గీత రాకపోయినా ఆడ ఎప్పుడు కొట్టుకొని వస్తుంటారు. వాళ్ళకి భగవద్గీతతో యుద్ధాలు అవ్వవు. భగవద్గీత అనేది జ్ఞానం అందించే శాస్త్రం. అండ్ ఆ జ్ఞానం కోసం కావాల్సిన ఏదైతే మీకు చెప్పినానో దాని చిత్తశుద్ధి కావాలి. జ్ఞానానికి ఒక మనిషి జంతువు నుంచి ఒక చిత్తశుద్ధి ఉన్న మనుషులా ఎట్లా మారాలని కూడా హెల్ప్ చేసేది భగవద్గీత. సో భగవద్గీత 2 టాపిక్స్, కర్మయోగం, జ్ఞానయోగం. జ్ఞానం ఇచ్చేది, మళ్ళీ కర్మ చేసి కూడా మనలో ఉన్న లోపాలని ఎలా సరిదిద్దుకోవాలనేది హెల్ప్ చేస్తుంది.